మేషరాశి వాళ్లకు ఈ వారం కార్యక్రమాల్లో మంచి అనుకూలత ఏర్పడుతుంది. మరింత కష్టపడినట్లయితే మీరు అనుకునేటటువంటి స్థాయికి కూడా చేరుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రతి విషయంలో కూడా ఓర్పుతో సహనంతో వ్యవహరిస్తూ మీ ప్రయోజనాలను కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండండి. కొన్ని సందర్భాలలో పరిస్థితులు అనుకూలించక మీ అవకాశాలు కూడా చేజారిపోయే సూచనలు కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా నిరుత్సాహపడకూడదు. అంతా మన మంచికే అనుకునేటటువంటి భావనలతో కనుక మరింత కష్టపడినట్లయితే అనుకునేటటువంటి ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. వేరువేరు రూపాలలో మీ యొక్క సంపాదనకు మీరు చేసేటటువంటి ఖర్చులకు ఈ వారం పొంతన ఉండకపోవచ్చు. అందుకని జాగ్రత్తగా మీ సంపాదన ఎంత ఖర్చు చేయాలి, ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి అనేటటువంటి కొన్ని రకాల ప్రణాళికలను కూడా మీరు ఈ వారం సిద్ధం చేసుకుంటూ ఉండాలి. అలాగే కొన్ని సందర్భాలలో చిన్న అప్పులు చేయవలసిన పరిస్థితులు కూడా ఈ వారం కలుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా పనులు చేపట్టండి. వాటి వలన ఎంతో కొంత ఉపయోగం ఉండేటటువంటి పనులు మీరు స్వీకరించే పనులు చేస్తూ ఉండాలి. వేరువేరు సందర్భాలలో అజాగ్రత్త వలన మీరు పోగొట్టుకున్న పలు రకాల వస్తువులను తిరిగి ఈ వారం మీరు సంపాదించుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. పిల్లలు తమ చదువుల విషయంలో చక్కగా శ్రద్ధను చూపిస్తూ ఉండాలి. మంచి ఫలితాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఉద్యోగస్తులకు ఈ వారం పని భారాలు పెరుగుతూ ఉంటాయి. విశ్రాంతి లోపాలు కనిపిస్తున్నాయి. ఆశావహ దృక్పథంతో వ్యవహరిస్తూ ఉండండి. మంచి అవకాశాలను అందిపుచ్చుకునేంత వరకు కూడా కష్టపడుతూ ఉండండి. వివాదాలకు దూరంగా ఉండండి. ఆత్మీయులను కలుసుకుంటారు. మంచి సంభాషణలు సమాలోచనలు జరిపే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం మేషరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవటం, పరమేశ్వరుని యొక్క ఆలయాలకు వెళ్ళటం, అవకాశం ఉంటే స్వామివారి యొక్క అర్చన అభిషేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి. అలాగే స్వామివారికి పళ్ళరసాలతో అభిషేకం నిర్వహించే ప్రయత్నం చేయండి. చెరుకు రసంతో అభిషేకం నిర్వహించే ప్రయత్నం చేయండి. పేదవారికి జలదానము మజ్జిగ దానం చేస్తూ ఉండండి. అన్ని రకాల శుభ ఫలితాలు పొందవచ్చు.